హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ ఆన్ బడ్జెట్ బై శ్రవంతి. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను మీషో నుండి కొన్ని కుర్తీస్, కుర్తా సెట్స్ అండ్ దుపట్టా సెట్స్ ఇలాంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకున్నాను. సో వీటిని మనం కాలేజ్కి కానీ ఆఫీస్కి కానీ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో వీటి ప్రైజెస్ చూస్తే చాలా ఎక్కువ ప్రైజెస్కి కూడా రాలేదు, అలా అని చాలా తక్కువ కూడా రాలేదు, కొంచెం రీజనబుల్ ప్రైజెస్కే తీసుకున్నాను. అండ్ ఈరోజు షేర్ చేసిన కలెక్షన్ మీకు నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఈ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇది నాకు 420 రూపీస్కి వచ్చింది. సో దీనికి మెటీరియల్ వచ్చేసి రేయాన్ మెటీరియల్ ఇచ్చారు. సో టాప్ మొత్తం కూడా అంటే కుర్తీ మొత్తం కూడా మనకి రేయాన్ మెటీరియల్ యూజ్ చేశారు. అండ్ దానికి వచ్చిన బాటమ్ ప్లాజో మోడల్లో బాటమ్ వచ్చింది. సో అది కూడా రేయాన్ మెటీరియలే యూజ్ చేశారు. ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే మనకి ఇలా మ్యాండ్రిన్ కాలర్ ఇచ్చారు అండ్ ఇలా ఫేక్ బటన్స్ ఇచ్చారనమాట ఇవి. సో ఈ బటన్స్ అనేది మనకి కుర్తీ ఎంత పొడవు ఉంటుందో అంతవరకు అలా కింది వరకు వస్తాయన్నమాట బటన్స్ అనేవి. సో నేను చూపిస్తాను మీకు. సో ఇలా ఉంటుందన్నమాట ఫేక్ బటన్స్ మొత్తం కూడా. అండ్ దీనికి ప్రింట్ చూస్తే కనుక మనకి ఇలా మొత్తము ఫ్రంట్ పార్ట్ ఇలా సెక్షన్ మోడల్లో ప్రింట్ ఇచ్చారు. సో పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ప్రింట్ అనేది ఉంటుంది. అలాగే మనకి సైడ్కి చిన్న చిన్న బూటీస్ అనేవి కూడా పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో బుటీస్ ప్రింట్ కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ దీని స్లీవ్స్ చూస్తే మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. సో దానికి కూడా ఒక బటన్ లాగా ఇచ్చి ఫేక్ బటన్ లాగా ఇచ్చి దీని మొత్తం కూడా ప్రింట్ అనేది ఉంటుంది. సో ఓవరాల్ కుర్తీ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే ప్రింట్ ఇలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా చిన్న చిన్న బూటీస్ గోల్డ్ అండ్ పింక్ దాంతో ఇలా బుటీస్ అనేవి ఇచ్చారు. ఇది వేసుకుంటే ఫిట్టింగ్ మాత్రము చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఫిట్టింగ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకుంటే. సో దీని బాటమ్ ఎలా ఉందో కూడా చూద్దాం. నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా బాటమ్ మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు అండ్ మనకి పాకెట్స్ కానీ ఇలాంటివి ఏమి ఇవ్వలేదు. అండ్ బోత్ సైడ్స్ మనకి ఎలాస్టిక్ అనేది ఉంటుంది. బాటమ్ మొత్తం పలాజో మోడల్లో ఉంటుంది. సో దీనిపైన కూడా మనకి గోల్డ్ అండ్ పింక్ ప్రింట్ అనేది ఓవరాల్గా వస్తుంది అనమాట. సో కుర్తీ వచ్చేసి లెంత్ మనకి కాఫ్ లెంత్ వరకు వస్తుంది. సో బాటమ్ పేరప్ చేసి వేసుకుంటే చాలా మంచి ఫార్మల్ లుక్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఈరోజు షేర్ చేసే కలెక్షన్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రికమెండెడ్ పీసెస్. సో మీకు ఈ ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ కుర్తా సెట్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి క్రీమ్ కలర్లో తీసుకున్నాను. సో దీనికి బాటమ్ వచ్చేసి మనకి మెరూన్ కలర్లో ఉంటుంది. ఫస్ట్ దీనికి కాస్ట్ నాకు వచ్చింది ఎంతంటే ఇది 197 రూపీస్కి వచ్చింది నాకు కుర్తా సెట్. అండ్ దీని మెటీరియల్ వచ్చేసి క్రేప్ మెటీరియల్లో ఇచ్చారు. సో ఇప్పుడు రాబోయేది వింటర్స్ అండ్ రెయినీ సీజన్స్ కాబట్టి సో దానికి మనకి కంఫర్టబుల్గా ఈ ఫ్యాబ్రిక్ అనేది వేసుకోవచ్చు. ఇన్ కేస్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఇష్టపడిన వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు. బట్ నేనైతే ప్రిఫర్ చేస్తాను, లైక్ వింటర్ అండ్ రెయినీ సీజన్లో మనకు అంతగా చిచిటా ఉండదు కాబట్టి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ని నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ దీన్ని నెక్ చూస్తే కనుక మనకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ దీనిపైన ఓవరాల్ ప్రింట్ ఉంటుందన్నమాట. ప్రింట్ మొత్తం ఇలా మనకి మెరూన్ కలర్లో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్, మెరూన్ అండ్ డార్క్ క్రీమ్ కలర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చి లీవ్స్ ఇచ్చి చాలా బాగా ఫైన్ ప్రింట్ అనేది ఇచ్చారు. చాలా చాలా బాగుందన్నమాట వేసుకున్నప్పుడు. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా 3/4 ఇచ్చారు. వేసుకుంటే మనకి ఇది కాఫ్ లెంత్ వరకు వస్తుంది. సో దీని ఫిట్టింగ్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఇది మనకి ఏ లైన్ ఫిట్టింగ్లో ఇచ్చారు. నెక్స్ట్ దీని బాటమ్ ఎలా ఉందో కూడా చూద్దాం. నెక్స్ట్ దీని బాటమ్ మనకు ఇలా మెరూన్ కలర్లో ఇచ్చారు. సో ప్యాంట్స్ వచ్చేసి కొంచెం లూజ్ ఫిట్ ప్యాంట్స్లో ఇచ్చారు. అంటే పలాజో మోడల్ కాదు కానీ కొంచెం లూజ్ ఫిట్ అనేది ఉంటుంది, స్ట్రైట్ ఫిట్. సో దీనికి కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశారు. పాకెట్స్ ఏమీ లేవు దీనికి. సో రెండు కూడా వేసుకున్నప్పుడు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా. అండ్ ఇది మనం కాలేజ్కి ఆఫీస్కి చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. ఈ మెటీరియల్ ఒకవేళ ఇష్టపడని వాళ్ళు ఉంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ కుర్తీ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 160 రూపీస్కి వచ్చింది అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. సో దీనికి ఏంటంటే మనకి 2 కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ బ్లూ కలర్లో ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్లో ఇచ్చారు.
సో కుర్తీ చూసుకుంటే కనుక మనకి ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా మ్యాండ్రింగ్ కాలర్ అనేది ఇచ్చారు. అండ్ దానికి మనకి ఓవరాల్ కుర్తీ మొత్తం కూడా ఇలా బటన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో కుర్తీ మొత్తం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇలా వైట్ కలర్ అండ్ ఇలా గోల్డ్ కలర్తోని ఇలా ఫ్లవర్స్ అనేవి ఇచ్చారనమాట. అక్కడక్కడ ఎల్లో కలర్తోని హైలైట్ చేశారు. సో చాలా బాగుంది కుర్తీ మాత్రము. మనకి ఫ్రంట్ సైడ్ ఏదైతే ప్రింట్ వస్తుందో సేమ్ అదే మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుందన్నమాట ప్రింట్. సో దీనికి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. స్లీవ్స్కి కూడా ఇలా బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో కుర్తీ మొత్తం చూసుకుంటే మనకి వేసుకున్నప్పుడు కాఫ్ లెంత్ వరకు వస్తుంది. అండ్ దీని ఫ్యాబ్రిక్ రేయాన్ ఫ్యాబ్రిక్. సో చాలా సాఫ్ట్గా ఉంది, వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. దీన్ని మనము వైట్ కలర్ ప్యాంట్తోని పేరప్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ట్రౌజర్స్ అయితే ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ట్రౌజర్స్ కానీ పలాజోస్ కానీ. ఈవెన్ మనం దీన్ని గోల్డ్ కలర్ దాంతో కూడా పేరప్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ చాలా చాలా బాగుంది, మస్ట్ రికమెండెడ్ ఈ పీస్ అయితే. సో మీకు నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ కుర్తా సెట్ తీసుకున్నాను. సో ఇది నాకు అరౌండ్ 430 రూపీస్కి వచ్చింది. సో దీని కలర్ కాంబినేషన్ వచ్చేసి యాక్చువల్గా మనకి అక్కడ ఇమేజ్లో డిస్ప్లే చేయడం లేదా ప్రోడక్ట్ డీటెయిల్స్లో డిస్ప్లే చేయడం వైట్ కలర్ అనేది ఇచ్చారు. కానీ నాకు రిసీవ్ అయింది కొంచెం గంధం కలర్లో రిసీవ్ అయింది. స్టిల్ బాగుందన్నమాట ఈ పీస్ వేసుకున్నప్పుడు. కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగానే అనిపించింది నా పైన వేసుకుంటే. అండ్ నెక్స్ట్ దీని మెటీరియల్ చూస్తే కనుక మనకి కాటన్ మెటీరియల్లో ఇచ్చారు. సో మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, బ్రీదబుల్ ఉంది. మనము ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలాంటి మెటీరియల్స్ ప్రిఫర్ చేస్తే ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి క్లోత్స్ మీద మన పైన ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఇలా వీనెక్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే దీనికి ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. సో ఈ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి ఓవరాల్ మొత్తం కుర్తీ అక్కడక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఇచ్చారనమాట. సో ఈ పింక్ కలర్ అండ్ పీచ్ కలర్ ఫ్లవర్స్ అనేవి చాలా ఎలివేట్ అవుతున్నాయి కుర్తీ పైన. అండ్ ఈ కుర్తీ కొంచెము ట్రాన్స్పరెంట్ గా ఉంది. సో దీన్ని మనం ప్రాపర్ పెట్టికోట్ పేరప్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ లో ఇచ్చారు బాటమ్ కూడా. సో ఈ బాటమ్ మనకి పలాజా ప్యాంట్ మోడల్లో ఇచ్చారనమాట. సో చాలా లూజ్గా ఉంటున్నాయి అనమాట. కింద ఫ్రంట్ సైడ్ ఇలా వేస్ దగ్గర ఏమో మనకి ఇలా ముందు అండ్ వెనక ఇలా ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో కుర్తీ అండ్ బాటమ్ చాలా బాగుంది. చాలా మెటీరియల్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ మనకి ఫిట్ వచ్చేసి ఏ లైన్ ఫిట్లో ఇచ్చారు. సో ఫిట్ కూడా చాలా బాగుంది. కొంచెం నేను నా ఎక్సెల్ సైజ్లో తీసుకున్నాను. సో ఇది ఎల్ సైజ్ తీసుకొని ఉంటే నాకు కొంచెం కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేది. సో ఎవరైనా పర్చేస్ చేసే వాళ్ళు ఉంటే ఒక సైజ్ డౌన్ చేసి పర్చేస్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. కొంచెం నాలాగా లూజ్గా ప్రిఫర్ చేసే వాళ్ళు అయితే మీ కరెక్ట్ సైజే తీసుకోండి. నెక్స్ట్ వైట్ కలర్ కుర్తీ సెట్ తీసుకున్నాను. ఇది నాకు 430 రూపీస్కి వచ్చింది. అండ్ దీని మెటీరియల్ కూడా కాటన్ మెటీరియల్లో ఇచ్చారు. సో ఇందాక చూపించిన దాని మోడల్ లానే ఉంటుంది అనమాట ఈ కుర్తీ సెట్ కూడా. కాకపోతే దీని మీద ప్రింట్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది కాబట్టి నేను ఇది కూడా పర్చేస్ చేశాను. సో ఫ్రంట్ సైడ్ చూస్తే కనుక మనకి ఇలా వీ నెక్ అనేది ఇచ్చారు. సో కొంచెం ఏంటంటే మనకి నెక్ దగ్గర ఇలా స్ట్రైప్స్ లాగా ఇవ్వడం వల్ల కొంచెం నెక్ ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే దీని లెంత్ వచ్చేసి మనకి కాఫ్ లెంత్ వరకు వస్తుంది. అండ్ దీనికి మనకి సైడ్ స్లిట్ కూడా ఇచ్చారు. సో ఇందాక చూపించిన దానికేమో మనకి సైడ్ స్లిట్ అనేది ఇవ్వలేదు. సో దీనికి మాత్రం సైడ్ స్లిట్ అనేది ఉంటుంది. సో ఫ్రంట్ చూసుకుంటే కనుక మనము ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్లో లోటస్ లాగా ఇచ్చారు. సో ఇది చాలా బాగా ఎలివేట్ అవుతుంది వైట్ దానిపైన. అండ్ మనకి ఏదైతే ఈ ప్రింట్ లోటస్ ప్రింట్ ఏదైతే ఉందో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా వస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది ఓవరాల్ కుర్తీ అనేది. అండ్ నెక్స్ట్ దీని స్లీవ్స్ చూస్తే కనుక మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. సో ఇది కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో దీనికి కూడా ప్రాపర్ పెట్టికోట్ వేసుకొని అంటే ప్రాపర్ లైనింగ్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ దీని బాటమ్ వచ్చేసి వైట్ కలర్లో ఇచ్చారు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలా ఎలాస్టిక్ అనేది ఉంటుంది. అండ్ ఇది కూడా పలాజో మోడల్లో ఉంటుంది. సో ఇది కూడా మనం కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. ట్రావెలింగ్ కానీ లేకపోతే ఆఫీస్ అండ్ కాలేజ్కి కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఈవెన్ ఇంట్లో కూడా కొంతమంది లైక్ లూజ్గా ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటే ఇంట్లో కూడా వేసుకోవచ్చు. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే ఈ ప్రోడక్ట్ అనేది నేను పర్చేస్ చేశాను.
నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రే కలర్ కుర్తా సెట్ తీసుకున్నాను. సో ఈ కుర్తా సెట్ నాకు 240 రూపీస్కే వచ్చింది. సో దీనికి ఏంటంటే మెటీరియల్ యూస్ చేసింది కాటన్ మెటీరియల్ యూస్ చేశారు. సో ఫిట్ వచ్చేసి మనకి ఏ లైన్ ఫిట్ ఉంటుందన్నమాట. అండ్ కుర్తీ మొత్తం కూడా ప్రింట్ మనకి ఏదైతే ఇలా ఇచ్చారో ఇది ఓవరాల్ వస్తుంది. నెక్ దగ్గర చూస్తే కనుక మనకి రౌండ్ నెక్ ఇచ్చి ఇక్కడ మాత్రం కొంచెం హైలైట్ చేయడానికి ప్రింట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. సో స్లీవ్స్ చూస్తే కనుక మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. సో దీనికి కూడా సేమ్ ప్రింట్ అనేది రన్ అవుతుంది. అలాగే మనకి సేమ్ ప్రింట్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది అనమాట ఇలా. సో కుర్తీ వేసుకున్నప్పుడు బాగానే ఉంది. సో కాలేజ్కి అండ్ ఆఫీస్కి వేసుకోవడం సింపుల్గా వేసుకొని వెళ్ళే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీని బాటమ్ కూడా మనకి ఇలా గ్రే కలర్లో ఇచ్చారు. అక్కడక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ లేదా వైట్ కలర్ ప్రింట్ అనేది ఇచ్చారు. సో దీని బాటమ్ ప్యాంట్ వచ్చేసి కొంచెం లూజ్ ప్యాంట్ ఇచ్చారు. పలాజో మోడల్ అయితే కాదు, కాకపోతే కొంచెం లూజ్ ఉంటుంది అనమాట ప్యాంట్. సో ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశారు ప్యాంట్కి. సో ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకున్నప్పుడు. నాకైతే ఇది కొంచెం ఏంటంటే కాటన్ అండ్ సిల్క్ మిక్స్ లా అనిపించింది. బట్ మెటీరియల్ అయితే బాగానే ఉంది, ఫిట్ కూడా ఓకే అనిపించింది. ప్రోడక్ట్ నాకు ఓకే అనిపించింది. ఇన్ కేస్ మీకు నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఈ కుర్తీ సెట్ తీసుకున్నాను. సో ఇది నాకు 444కి వచ్చింది. సో దీని మెటీరియల్ వచ్చేసి కాటన్ మెటీరియల్. ఫ్రంట్ సైడ్ చూస్తే కనుక మనకి హై నెక్ ఇచ్చేసి దానికి మ్యాండ్రిన్ కాలర్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 ఇచ్చారు. స్లీవ్స్ కి ఒక ఫేక్ బటన్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఇలా ఫేక్ బటన్స్ అనేవి ఉంటాయి. సో అది మొత్తం ఓవరాల్ కుర్తీ కింద వరకు వస్తుంది. కుర్తీ లెంత్ వచ్చేసి మనకి కాఫ్ లెంత్ వరకు వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఎండ్ ఇలా స్లిట్ అనేది ప్రొవైడ్ చేశారు కుర్తీకి. కింద హై స్లిట్ ఉంటుంది అనమాట ఇది. అండ్ సైడ్కి మనకి ఎలాంటి స్లిట్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. సో ఈ మోడల్ వచ్చేసి మనకి ఏ లైన్ మోడల్లో ఇచ్చారు కుర్తీ. సో మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకున్నప్పుడు. నెక్స్ట్ దీని ప్రింట్ చూస్తే కనుక మనకి ఇలా వైట్ ఒక రకమైన ఆఫ్ వైట్ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ప్రింట్ అనేది బ్లాక్ ప్రింట్ అనేది ఓవరాల్ కుర్తీ ఇచ్చారు. సో మొత్తం ప్రింట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ దీని ప్యాంట్ చూస్తే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనికి కూడా ఏమీ పాకెట్స్ అనేవి రాలేదు. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా నార్మల్ లూజ్ ప్యాంట్స్ లాగా ఇచ్చారనమాట. అండ్ అక్కడక్కడ ఇలా వైట్ కలర్ ఏమంటారు బుటీస్ లాగా ప్రింట్ అనేది ఇచ్చారు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఉంటుంది మనకి ప్రింట్ అనేది. ప్యాంట్ కూడా కాటన్ మెటీరియల్లో ఇచ్చారు. సో ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ దీని సైజ్ వచ్చేసి నేను ఎక్సెల్ సైజ్లో తీసుకున్నాను. సో సైజు మీరు ఎగ్జాక్ట్ సైజులోనే తీసుకోండి. చాలా కంఫర్టబుల్ ఉంది వేసుకున్నప్పుడు. ఈవెన్ కాలేజ్ అండ్ ఆఫీస్కి కూడా మనం కంఫర్టబుల్గా వేసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్లో తీసుకున్నాను. సో ఇది నాకు అరౌండ్ 360 రూపీస్కి వచ్చింది. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ దీని మెటీరియల్ చూస్తే కనుక మనకి కాటన్ మెటీరియల్లో ఇచ్చారు. అండ్ దీని నెక్ వచ్చేసి మనకి ఇలా కాలర్డ్ మోడల్లో ఇచ్చారు, కాలర్డ్ వి మోడల్లో. సో ఈ వి మొత్తం కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు వైట్ కలర్ థ్రెడ్ తోని. అలాగే స్లీవ్స్ కూడా మనకి 3/4 ఇచ్చారు. స్లీవ్స్ కి కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. ఓవరాల్ కుర్తీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ గా ఉంటుంది ఇలా. సో ఇలా మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటుంది. ఓన్లీ స్లీవ్స్ దగ్గర అండ్ నెక్ దగ్గర మాత్రమే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది. సో ఇది కూడా కుర్తీ చాలా బాగుంది. అండ్ మనకి స్లీవ్స్ దగ్గర చూస్తే కనుక మనకి ఇలా చిన్న లేస్ లాగా ఇచ్చి అంటే క్రోహెట్ లేస్ లాగా ఇచ్చి డిజైన్ చాలా బాగుంది అనమాట ఎడ్జ్ దగ్గర. సో ఓవరాల్ కుర్తీ అయితే చాలా బాగుంది. అండ్ నాకేమనిపించిందంటే దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఇలా గ్రీన్ కలర్లో ఇచ్చారు ఇది కూడా. సో ఇది కాకుండా మనం వైట్ కలర్ బాటమ్ పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు వేసుకున్నప్పుడు కొంచెం పైనుంచి కింది వరకు గ్రీన్ అనేది నాకు అంతగా నచ్చినట్టు అనిపించలేదు. బట్ వైట్తో పేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈ కుర్తీ. అండ్ ఫిట్టింగ్ కనుక చూస్తే మనకి ఇది ఏ లైన్ మోడల్లో ఇచ్చారు. సో ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా నాకు లూజ్ అయినట్టు అట్లా అనిపించలేదు. చాలా బాగా కంఫర్టబుల్గానే ఉంది ఫిట్టింగ్ వేసుకున్నప్పుడు కూడా. నెక్స్ట్ దీని బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ అనేది ఇచ్చారు. దీని మెటీరియల్ కూడా మనకి కాటన్ మెటీరియల్లో ఇచ్చారు.
కింద చూస్తే మనకి ఫిట్ వచ్చేసి లూజ్ ఫిట్లో ఇచ్చారు ప్యాంట్స్ అనేవి. సో దీనికి ఏంటంటే పలాజో మోడల్ కాదు, కానీ స్ట్రైట్ ఫిట్ ఫ్యాన్సీ కానీ లూజ్ ఫిట్లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి కుర్తీ ప్లస్ దుపట్టా సెట్ తీసుకున్నాను. సో ఇందులో ఇది వచ్చేసి నాకు అరౌండ్ 490 రూపీస్కి వచ్చింది. దీని మెటీరియల్ వచ్చేసి విస్కాస్ రేయాన్లో ఇచ్చారు. సో దీని కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్, కొంచెం ఆక్వా బ్లూ అని అనొచ్చు, స్కై బ్లూ కాదు కానీ ఆక్వా బ్లూ కలర్లో ఇచ్చారు. సో నెక్స్ట్ దీనికి ఏంటంటే ఓవరాల్ ప్రింట్ వస్తుంది అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది ఏదైతే ప్రింట్ ఉంటుందో అది ఆల్ ఓవర్ వస్తుంది, ఇలా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ దీనికి ఫిట్ వచ్చేసి మనకి ఏ లైన్ మోడల్లో ఇచ్చారు. దీన్ని వేసుకుంటే మనకి కాఫ్ లెంత్ వరకు వస్తుంది. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. నెక్ దగ్గర ఏమో ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి దీనికి కూడా ఇలా ఫేక్ బటన్స్ ఇచ్చారనమాట. ఈ బటన్స్ వచ్చేసి ఒక 3 ఫేక్ బటన్స్ అనేవి ఉంటాయి. ఆ బటన్ చుట్టూరు ఒక లేస్ లాగా ఇచ్చారు, గోటా పట్టి లేస్ లాగా ఇచ్చారు. ఈ మెటీరియల్ మనకి కాటన్ ఫ్యాబ్రిక్ కావడం వల్ల చాలా కంఫర్టబుల్ గా ఉంది. నెక్స్ట్ దీని ప్యాంట్ ముందు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలా ఎలాస్టిక్ అనేది ఇచ్చారు. సో ఇది ప్యాంట్ కూడా లూజ్ ఫిట్ ప్యాంట్ మోడల్లో ఇచ్చారు, అంటే కొంచెం పలాజో మోడలే, కాకపోతే అంత ఎక్కువ లేదు, లూజ్ కొంచెం తక్కువ ఉంది. సో ఇది కూడా పలాజో మోడల్ ప్యాంటే. దీనికి కూడా ఎలాంటి పాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. సో దీని మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇది విస్కాస్ రేయాన్ కాబట్టి, ఒక కైండ్ ఆఫ్ కాటన్ కాబట్టి చాలా బాగా ఉంటుంది అనమాట వేసుకున్నప్పుడు. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. దుపట్టాకి మనకి ఏదైతే ప్రింట్ కుర్తా పైన ఉంటుందో అదే ప్రింట్ మనకి దీనిపైన కూడా రన్ అవుతూ వస్తుంది. అలాగే దీనికి బార్డర్ లాగా కూడా కొంచెం ప్రింట్ అనేది ఇచ్చారు. సో వేసుకున్నప్పుడు చాలా ఎలివేట్ అవుతుంది ఈ దుపట్టా అనేది. సో నాకు కుర్తీ అండ్ బాటమ్ సింపుల్గా అనిపించింది, అంత పెద్దగా అంటే ఎక్స్ట్రాడినరీ థింగ్ ఏం లేదు. కానీ దుపట్టానే ప్లస్ అయ్యింది అనమాట వేసుకున్నప్పుడు. దుపట్టాతోనే నాకు కొంచెం లుక్ అనేది బాగా అనిపించింది. సో ఓవరాల్ గా ఈ ప్రోడక్ట్ నాకు ఓకే అనిపించింది. కాలేజ్ కి అండ్ ఆఫీస్ కి వేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో దీని ప్రైస్ ప్రకారం చూస్తే ఈ ప్రోడక్ట్ నాకు ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ టీల్ బ్లూ కలర్ కుర్తీ తీసుకున్నాను. సో ఇది నాకు 290 రూపీస్కి వచ్చింది. అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు. దీని మోడల్ వచ్చేసి అనార్కలి మోడల్ అనమాట. సో అనార్కలి మోడల్ కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అయినప్పటికి కూడా నేను అప్పుడప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట తీసుకొని వేసుకోవడానికి. సో నాకు అదే కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనార్కలి డ్రెస్సెస్, అందుకే నేను కంపల్సరీ పర్చేస్ చేస్తూ ఉంటాను కలెక్షన్లో. అండ్ నెక్స్ట్ దీని మెటీరియల్ వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. దీని స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. సో నెక్ దగ్గర చూస్తే మనకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలా మొత్తం కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు వైట్ కలర్తోని. సో చాలా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట మనం వేసుకున్నప్పుడు. అలాగే మనకి ఇలా ఫేక్ బటన్స్ ఇచ్చారు, ఒక 3-4 ఇచ్చారనమాట. అండ్ మనకి ఇలా కింద వరకు వచ్చినాయి ఫేక్ బటన్స్. అండ్ నెక్స్ట్ ఇలా మనకి స్లిట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్రంట్ సైడ్ మనకి సైడ్ స్లిట్ అనేది ఏం లేదు, ఫ్రంట్ స్లిట్ ఒక్కటే వచ్చింది. సో ఇది ఫ్రంట్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం చిన్న చిన్న బూటీస్ లాగా అక్కడక్కడ ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ కూడా ఇచ్చారనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, అంటే కింద పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉండకుండా అక్కడక్కడ ఇలా ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా కంప్లీట్గా ప్లెయిన్గా ఉంటుంది. సో హై నెక్ ఉండి ఇలా ప్లెయిన్గా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. సో రేయాన్ ఫ్యాబ్రిక్ అవడం వల్ల కొంచెం ముడతలు ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఎక్కువ ఐరన్ చేసుకొని వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట ఈ మెటీరియల్ ఉన్నందువల్ల. అండ్ నెక్స్ట్ ఇలాంటి డ్రెస్సెస్ మనము వైట్ కలర్ లెగ్గిన్తో కానీ లేదా పలాజో ప్లాంట్స్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కుర్తీ పైన. సో ఈ కుర్తీ నాకు మెటీరియల్ బాగానే అనిపించింది. ఈ ప్రైస్కి ఫిట్టింగ్ అన్ని డిజైన్ అన్నీ కూడా నాకు బాగానే అనిపించాయి. సో కాలేజ్కి ఆఫీస్కి వేసుకొని వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ మీకు నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. ఈరోజు షేర్ చేసిన కలెక్షన్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. అలాగే నాకేమైనా ఇంప్రూవ్మెంట్ సజెషన్స్ ఉన్నా, లేకపోతే మీరు ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ నా నుంచి రివ్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నా నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది నా ఛానల్ని పుష్ చేయడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, bye bye.